హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం సంభోగ శక్తిని పెంచే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. సంభోగ శక్తిని పెంచడానికి ఇంత ముందు కూడా నేను చాలా రకాలైనటువంటి అద్భుతమైన చిట్కాలు ఎన్నో చెప్పాను. అందులో కూడా చాలా రకాల చిట్కాలు చాలా అద్భుతమైన ఫలితాలను కూడా అందిస్తుంటాయి. అదే విధమైనటువంటి ఫలితాలను ఇచ్చే మరొక అద్భుతమైన చిట్కాను మనం తెలుసుకుందాం. సహజంగా చాలా మంది కూడా ఫిట్ గా ఉన్నా, యాక్టివ్ గా ఉన్నా, సామర్థ్యం అన్నిగా ఉన్నా రతి సమయంలో మాత్రం చాలా బలహీన పడిపోతూ ఉంటారు. అంటే అంగ సమాన సరిగ్గా లేకపోవడం, లేదా స్తంభించిన ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం అనేది స్ఖలనం అయిపోతూ ఉండడం లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యలు క్రమం తప్పకుండా కనుక మీరు ట్రీట్మెంట్ కానీ, లేదంటే సజెషన్స్ కానీ, లేదంటే దీనికి ఏదైనా రెమెడీస్ కానీ మీరు ఫాలో అవ్వనట్లయితే సమస్యలు అనేవి చాలా పెరిగి పెద్దగా అయిపోయి చాలా రకాలైనటువంటి ఇంకా దుష్ప్రభావాలకు అది మనల్ని గురి చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే రతి పట్ల కనుక మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే వాటిని మనం క్యూర్ చేసుకునే ప్రయత్నం చేయాలి, లేదా అది మానసిక ప్రశాంతతను కూడా కోల్పోయే విధంగా చేస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ రోజు మనం సంభోగ శక్తిని కోల్పోయి భార్య దగ్గరికి వెళ్ళగానే మెత్తబడిపోవడం, లేదా ఆసక్తి లేకపోవడం, చేయగలిగిన సామర్థ్యం లేకపోవడం, చేసిన తర్వాత విపరీతమైనటువంటి అలసటతోటి శక్తి సరిపోకపోవడం, ఇలాంటి చాలా రకాల సమస్యలు చాలా మంది ఫేస్ చేస్తున్నారు. కొంతమందికి ఒకసారి కలిసినామంటే మళ్ళీ 4 రోజుల దాకా 5 రోజుల దాకా కూడా మళ్ళీ ఆసక్తి కానీ అలా కూడా ఉండదు. అలాంటి వారికి కూడా ఇప్పుడు చెప్పబోయే చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. చాలా చాలా సులువైన చిట్కా ఇది. మీరు రతికి కేవలం 1 గంట ముందు ఫాలో అయితే రతి అల్లా మీకు ఒక మంచి అనుభూతిని ఇవ్వడానికి, మంచి సామర్థ్యాన్ని ఇవ్వడానికి, ఒక రకమైన మంచి సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో మీరు చేయవలసిందల్లా కలవడానికి 1 గంట ముందు, అంటే రతికి 1 గంట ముందు నేను చెప్పిన ఈ రెండింటిని కాంబినేషన్స్ ని పాలతో తీసుకోవాలి. దీనికి కావాల్సింది బ్రహ్మదండి వేర్ల యొక్క బెరడు చూర్ణం అండి. బ్రహ్మదండి చెట్టు దాదాపుగా చాలా మందికి అందుబాటులోనే ఉంటుంది. కొంతమందికి అందుబాటులో ఉండకపోవచ్చు సిటీలో ఉన్న వాళ్ళకు, బట్ మామూలు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు, పల్లెటూరు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు, అడవి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు బ్రహ్మదండి చాలా విరివిగా లభిస్తుందండి. ఈ బ్రహ్మదండి చెట్టు యొక్క వేరుని తీసుకొని వచ్చి పైన తోడుకు వస్తుందండి. ఆ తోడుకొని తీసి శుభ్రపరిచి మంచిగా ఆరబెట్టండి. కొద్ది రోజులు ఎండనివ్వండి. ఎండిన తర్వాత దాన్ని మంచిగా దంచి చూర్ణం చేసుకోవాలి. ఆ చూర్ణాన్ని మీరు భద్రపరచుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా అది ఎక్స్పైర్ కాదు, చాలా అద్భుతంగా పనిచేస్తుంది కూడా. దీంతో పాటుగా మరాఠీ మొగ్గ గురించి నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోలో చెప్పాను. ఇది చాలా ఎఫెక్టివ్ గా సమర్థవంతంగా పనిచేస్తుంది అంగాన్ని గట్టిపడడం కోసం. బ్రహ్మదండి వేరు వచ్చేసి అంగంని ఎక్కువసేపు నిలబడచడానికి కోసం ఉపయోగపడుతుంది. ఇది అంగాన్ని ఎక్కువసేపు దృఢంగా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే మనకు దృఢత్వం కావాలి, దాంతోపాటు సమయం పెరగాలి. రెండు ఉన్నప్పుడు మాత్రమే అది హ్యాపీగా సక్సెస్ఫుల్ గా మీరు చేసుకోగలుగుతూ ఉంటారు. కాబట్టి ఈ రెండింటిని, అంటే ఈ మరాఠీ మొగ్గను కూడా తీసుకొచ్చి చూర్ణాన్ని చేసుకొని ఈ 2 చూర్ణాలను సమభాగాలుగా కలుపుకొని మీరు కలవడానికి 1 గంట ముందు 1 గ్లాసు పాలలో 1 అర చెంచా మోతాదులో దీన్ని వేసుకొని కొద్దిగా కండ చక్కెర వేసుకొని తాగండి. అంతే. 1 గంట తర్వాత దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది మీ మీకే అర్థమైపోతుంది. అంత ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అన్నట్టు అది. సో చాలా ఆల్మోస్ట్ వయాగ్రాల్ అంత పవర్ కాకపోయినా ఆల్మోస్ట్ ఆ విధంగా దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ మీకు ఉన్నటువంటి నరాల బలహీనతలు కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. అండ్ తిన్న తర్వాతనే దీన్ని ఉపయోగించండి. తినక ముందు అసలుకే ఉపయోగించద్దు. అండ్ ఇది తీసుకునే రోజు డ్రింకింగ్ కానీ, స్మోకింగ్, అట్లాంటి మత్తు పదార్థాలు, గుట్కాలు ఇలాంటివి మాత్రం, అండ్ చింతపులుపు, ఎస్పెషల్ చింతపులుపు ఇలాంటి వాటిని విరుగుడు చేయడంలో నెంబర్ 1. అందుకే చింతపులుపును ఎట్టి పరిస్థితుల్లో మనము ఆ రోజు ఉపయోగించకూడదు. వీలైతే ఎన్ని రోజులైనా మానేయడమే మంచిది. ఓకేనా? అండ్ బ్రహ్మదండి చెట్టు వేరు మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ మీకు వీలైతే ఈ వేరు తీస్తాం కదండి, ఈ వేరు ఒక ముక్కను కూడా మీరు బుగ్గన పెట్టుకోండి కలిసేటప్పుడు. ఈ చిట్కా నేను చెప్పానండి, చాలా మందికి చెప్పాను. ఈ చిట్కా నేను వీడియో తీశాను, చాలా వ్యూవర్స్ వచ్చారు. అండ్ చాలా మందిని ప్రయత్నం చేసి చాలా ఎక్సలెంట్ గా పనిచేసింది సార్ అని నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ పౌడర్ ని తాగుతూ కూడా మీరు ఈ వేరుని కనుక బుగ్గన పెట్టుకున్నట్లయితే దాని ఎఫెక్ట్ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది కూడా. ఓకేనా? ఒకసారి ప్రయత్నం చేయండి, తప్పకుండా దీని యొక్క ప్రయోజనాన్ని మీరు 100% పొందుతారు. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా నన్ను సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్పోతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.